వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. దేశంలో మహిళలపైన మతోన్మాద దాడులు తీవ్రమవుతున్నాయి. ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నటువంటి తరుణంలో మహిళలందరూ ఈ రోజు పోరాడాలని చెప్పేసి తన హక్కుల కోసం నిరంతరం గర్జిస్తూ తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పేసి ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం కోరుతా ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నైతే మత ఛాందసవాదంతో మహిళలను బలి తీసుకుంటూ మూఢ విశ్వాసాల్లోకి ఇంకా నెట్టివేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఒకవైపు అంతరిక్షం వైపు టెక్నాలజీ డెవలప్ అవుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే మరోవైపు మహిళలను వంటింటి కుందేలుగానే ఉంచేటటువంటి సిద్ధాంతాలను పిఓడబ్ల్యూ వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఉపాధి అవకాశాలలో ప్రధానంగా మహిళలకు జీవనాధారమైనటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని నీరుగారుస్తూ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతోటి ఈ చట్టం ఏదైతే ఉపాధి హామీ కొనసాగించాలని చూస్తుందో ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రాలు అనేక రాష్ట్రాలలో ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్స్ కానీ దాంతోపాటు మహిళలకు సంబంధించిన వివిధ రకాల 2500 స్కీమ్స్ కానీ ఎట్లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు. ఈరోజు ఉపాధి హామీ చట్టం ఎంతో కొంత వాళ్ళకు ఆసరాగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిపించాలంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రమాదం ఉంది. దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పోయేటటువంటి ప్రమాదం ఉన్నందున ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని చట్టంగానే కొనసాగించాలి. ఇది రూపకల్పన ఏదైతే కొత్త విధానం తీసుకొచ్చిరో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ మార్చి 5 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జిల్లాలలో ప్రధానంగా మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే డిమాండ్ తోటి ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ కేంద్ర కమిటీ పిలుపు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వికారాబాద్ లో కూడా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.